సంవత్సరాలుగా దండకారణ్యంలో గిరిజనుల హక్కుల కోసం పోరాడిన మావోయిస్టు పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు మొదలయ్యాయి. గత 20 ఏళ్లుగా భద్రతా బలగాలకు కొరకరాని కోయిగా ఉన్న ఘోస్ట్ కమాండర్ హిడ్మా మరణం మావోయిస్టులకు తీరని లోటుగా మారింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులకు మావోయిస్టు పార్టీ ఒక ప్రకటన విడుదల చేయడం పోలీసు వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రకటనలో అసలేముంది? ఏపీ పోలీసులు దాన్ని ఎందుకు నిశితంగా పరిశీలిస్తున్నారు? ఆపరేషన్ కగార్లో భాగంగా దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్న కేంద్ర భద్రతా బలగాలకు చిక్కకుండా తప్పించుకుని తిరిగిన హిడ్మా ఎన్కౌంటర్తో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. గత 5 ఏళ్లుగా మసకబారిన ఏపీ పోలీసు హోంమంత్రిత్వ శాఖ నుంచి ఏపీ పోలీసులకు ప్రశంసలు దక్కాయి. హిడ్మా ఎన్కౌంటర్ కావడంతో ఇప్పుడు మావోయిస్టులు విడుదల చేసిన లేఖపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులకు రాసిన ఈ లేఖలో తాము ఆయుధాలు విడతామని, సీసీఎంలో నిర్ణయం తీసుకున్నామని, ప్రభుత్వ చర్చలకు ఆహ్వానిస్తే ఆయుధాలను వీడే తేదీని కూడా ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ లేఖను స్పెషల్ జోనల్ కమిటీ విడుదల చేసిందని ఏపీ పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ కమిటీలో ఉన్నదెవరు, దీని ఉద్దేశం ఏమిటి అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. గతంలోనే మావోయిస్టు పార్టీలో ఒక గ్రూపు ఆయుధాలు వదిలి ప్రభుత్వంతో చర్చలకు వస్తామని ప్రకటించినప్పుడు ఆ పిలుపుని హిడ్మా, దేవ్జీ ఆధ్వర్యంలోని గ్రూపు వ్యతిరేకించింది. ఆయుధాలు వదిలి చర్చలకు వెళ్లడం పార్టీ మూల సిద్ధాంతాలకు విరుద్ధమని, విప్లవ ద్రోహులను వదిలిపెట్టేది లేదని అప్పట్లో హెచ్చరించారు. అయితే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత నాయకత్వ లోపం ఏర్పడిందని, దేవ్జీ ఇతర కీలక నేతలు ఎక్కడ ఉన్నది స్పష్టంగా తెలియక మావోయిస్టు పార్టీలో అయోమయం నెలకొందని పోలీసు వర్గాలంటున్నాయి. దీనిపై మావోయిస్టు పార్టీ నేత హిడ్మా, దేవ్జీకి రక్షణగా ఉన్న ప్లాటూన్ కమాండర్లతో మాట్లాడాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు విజయవాడ పోలీసులు 4 మావోయిస్టులను తమ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. పట్టుమట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన 3, కానూరు న్యూ ఆటోనగర్లో పట్టుబడిన 1ని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా దేవ్జీ రక్షణ దళం కమాండర్ జ్యోతిని కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో ప్రస్తావించారు. వీరి వద్ద నుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దేవ్జీ తమ వద్ద లేరని ఏపీ పోలీసులు ఇప్పటికే హైకోర్టుకు తెలిపారు. ఆయన తెలంగాణ, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఉండి ఉంటారని ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా కూడా చెప్పుకొచ్చారు. మొత్తంగా మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా మారిన హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు స్వయంగా ఆయుధాలు విడతామని ప్రకటించడం ద్వారా అటు ఆయుధాల లేఖ వెనుక ఉన్న అసలు కారణాలు, ఇటు మావోయిస్టు అగ్రనేతల స్థావరాల గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ కగార్ను 2026 మార్చి నాటికి ముగించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడంతో అడవిలో అలజడి మరింత ఎక్కువైంది.